కరీంనగర్ జిల్లా మానకొండూరులో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొండపలకలో టీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని మంత్రి పునరుద్ధరించారు. గంగిపల్లి గ్రామంలో 2 నూతన బస్సు షెల్టర్లతో పాటు ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. నిజాయితీ గూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గల్లెపెట్టెలో లేదు కానీ ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు దమ్ము మాకుందని పొన్నమన్నారు. ఇక 6 గ్యారంటీలకు 100 రోజుల గడువు పెట్టామని, కానీ అంతకంటే ముందే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అధికారాన్ని కోల్పోయి మతి భ్రమించి విమర్శలు చేస్తున్నాయని పొన్నం ఫైర్ అయ్యారు. ఈరోజు జిల్లాలో 8 మంది శాసనసభ్యులు గెలిచినాం. అందరం కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంలో ఈ జిల్లా అభివృద్ధికి, ఈ గ్రామాల అభివృద్ధికి కంకణ బద్దులు ఉంటామనేటువంటి మాట మీ అందరి ముందు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అక్రమాలకు పాల్పడకుండా, తప్పు చేయకుండా ప్రజాసేవలో అనేక సంవత్సరాల నుంచి ఎంపీగా పనిచేసిన, మార్కెట్ చైర్మన్ గా పనిచేసిన, దాని కూడా విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నా, ఇలా తెలంగాణ పోరాటంలో ఉన్న తర్వాత ఓడిపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద, పార్టీ కార్యక్రమాల మీద ఈ గ్రామం కూడా అనేక సందర్భాలు వచ్చాం. ఇలా అధికారికంగా మా మిత్రుడు సర్పంచ్ ఇంతకు చెప్పినట్టుగా 1973 చొక్కారావు గారు రాజకీయ గురు, ఆయన రవాణా శాఖ మంత్రి, వీళ్ళ తండ్రి ఆయన శిష్యుడంట. ఇవాళ నా మిత్రుడిగా మిత్రుడే నా మిత్రుడిగా మురళి గారు సర్పంచ్, నేను మళ్ళీ రవాణా శాఖగా ఇవాళ గ్రామ పంచాయతీ భవన ప్రారంభంకి వచ్చిన. ఈ రోజు ఈ జిల్లాలో 8 మంది శాసనసభ్యులు గెలిచినాం. అందరం కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంలో ఈ జిల్లా